బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ నోరు అదుపులో పెట్టుకోవాలన్నారు ప్రభుత్వ వైపు బీర్ల ఐలయ్య. అధికారంలో పోవడంతోనే పిచ్చెక్కి మాట్లాడుతున్నారని ఫైర్ అయ్యారు. సీఎం రేవంత్, మంత్రులు కోమటిరెడ్డి, ఉత్తమ్ కుమార్ రెడ్డిలు రాష్ట్రాభివృద్ధి కోసం కృషి చేస్తున్నారన్నారు. కేసీఆర్ కట్టిన కాళేశ్వరం 3 ఏళ్లలోనే కూలిపోయిందన్నారు. కాళేశ్వరం లేకున్నా రికార్డు స్థాయిలో పంటలు పండాయన్నారు బీర్ల ఐలయ్య. ఈరోజు టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ గారు నల్లగొండలో మాట్లాడిన మాట చూస్తుంటే తెలంగాణ ప్రజలు ముక్కు మీద వేలేసుకుంటున్నట్టుగా మాట్లాడుతుండు. అధికారం కోల్పోయిన మదంతో కేటీఆర్ గారు మాట్లాడుతున్న మాటలు పిచ్చెక్కి మాట్లాడుతున్నాడు. ఇక తెలంగాణలో గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి నాయకత్వాన ఒకవైపు అభివృద్ధి, ఒకవైపు సంక్షేమం జరుగుతుంటే ఇవాళ నల్లగొండలకు వచ్చి అవాక్కులు చెవాక్కులు మాట్లాడుతున్నాడు. కేటీఆర్ నోరు అదుపులో పెట్టుకొని మాట్లాడమని చెప్తున్నాం. ఇవాళ గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నాయకత్వాన మా నల్లగొండ మంత్రులు ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు, కోమటిరెడ్డి వెంకరెడ్డి గారు అహర్నిశలు తెలంగాణలో ఉన్నటువంటి వాళ్ళ అభివృద్ధి కార్యక్రమాల మీద ముందుకు పోతుంటే చూసి ఓర్వలేక మా నల్లగొండ మంత్రుల గురించి, మా నల్లగొండ ఎమ్మెల్యేల గురించి నోరు జారి మాట్లాడుతున్నాం. తస్మాత్ జాగ్రత్త. ఇవాళ మా ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు నీటిపారుదల శాఖ, అదేవిధంగా పౌరసరఫరా శాఖను ముందుకు తీసుకువెళ్ళి ఇవాళ తెలంగాణలో ప్రాజెక్టులన్నీ కూడా ముందుకు పోయే విధంగా అహర్నిశలు జలసౌధలో తన నివాసంలో రివ్యూలు పెట్టి ఇలా తాగునీటి, సాగునీటి ప్రాజెక్టులను ముందుకు తీసుకుపోతుంటే చూసి ఓర్వలేక ఇలా మా ఉత్తమ్ కుమార్ రెడ్డి గారి గురించి మాట్లాడుతున్నాం. మా కోమటిరెడ్డి వెంకరెడ్డి గారు ఢిల్లీ నుంచి నిధులు తీసుకొచ్చి ఇలా రోడ్లన్నీ బాగు చేస్తుంటే మీ 10 ఏళ్ల పాలనలో ఎక్కడ కూడా అభివృద్ధి జరగలే. మీ 10 ఏళ్ల పాలనలో మీ నాయన, మీ బావ, మీ చెల్లె దోపిడికి తెలంగాణ గురైపోయింది. ఇవాళ మీరు కట్టిన కాళేశ్వరం కూలేశ్వరంగా తయారైంది. కాళేశ్వరం కూలిపోయిన మా ప్రభుత్వం గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి నాయకత్వాన, ఇరిగేషన్ శాఖ మంత్రులు ఉత్తమ్ కుమార్ రెడ్డి నాయకత్వాన ఇవాళ దేశంలోనే మొదట తెలంగాణలో